Greetings in యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అందుకే వందనాలు. ప్రైజ్ ది లార్డ్. మనము బైబిల్ గ్రంథాన్ని ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేసుకుంటూ ఉన్నాం. ఆది కాండము, నిర్గమ కాండము, లేవి కాండాన్ని మనం పూర్తి చేసుకున్నాం. ఈరోజు మనము సంఖ్యాకాండం నుంచి సంఖ్యాకాండాన్ని మనము బ్రీఫ్గా అవుట్లైన్ మనం చూసుకుందాం. ఇంట్రడక్షన్ అండ్ అవుట్లైన్. సో సంఖ్యాకాండము బైబిల్ గ్రంథంలో 4వ పుస్తకము, అనగా ధర్మశాస్త్రము అనగా మొదటి 5 పుస్తకములు. ఆది కాండము, నిర్గమకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము, 5 పంచకాండాలను ధర్మశాస్త్రం అంటారు. ప్రభు అయినటువంటి దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆ యొక్క సీనాయి పర్వతం దగ్గర నుంచి ఆ కానాన్లోని ప్రవేశించే ముందు ఆ కాదేశ్ బర్నియా వరకు ఇజ్రాయేల్ ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలు, కట్టడలు, నిబంధనలు. సో దీన్ని మనం గమనించినట్లయితే ఈ యొక్క గ్రంథాన్ని మోషే రాసినట్లుగా మనకు బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉన్నది. దేవుని దాసుడు, నాయకుడు, ప్రవక్త అయినటువంటి మోషే ఈ గ్రంథాన్ని రాశారు. సో ఇది రచనా కాలము 1450 నుంచి 1410 మధ్యలో జరిగి ఉండొచ్చు. చరిత్ర ప్రకారం మనం చూసుకున్నట్లయితే 1278, 1241 క్రీస్తు పూర్వం. ఇది రాయబడినటువంటి స్థలము సీనాయి అరణ్యం. ఇది ఎవరి కొరకు రాశారు అంటే ఇజ్రాయేలు జాతి కొరకు రాశారు. సో ఈ యొక్క సంఖ్యాకాండంలో 36 అధ్యాయాలు ఉన్నాయి. 1288 వచనాలు మనకు కనబడతాయి. ఈ సంఖ్యాకాండంలో మనకు ముఖ్యంగా కనిపించేటువంటి వ్యక్తులు మోషే అన్న అయినటువంటి అహరోను, మోషే అక్క అయినటువంటి మిరియాము, మరియు మోషే అసిస్టెంట్, మోషేకు సహాయకుడైనటువంటి యెహోషువ, యూదా వంశస్థుడైనటువంటి కాలేబు, యాజకుడైన ఎలియాజరు, కోరాహు, బిలాము. సో ఇలాంటి ముఖ్య వ్యక్తులు మనకి యొక్క గ్రంథంలో కనబడతారు. సో ముఖ్యమైనటువంటి ప్రాంతాలు మనం చూసినట్లయితే యోదోము, అమ్మోను, బాషాను, మోయాబు మైదానము, మోయాబు, గిల్యాదు అనేటువంటి ప్రాంతాల పేర్లు మనకు ఎక్కువగా కనబడతాయి. ముఖ్యమైనటువంటి వచనాన్ని మనం గమనించినట్లయితే 14వ అధ్యాయము, సంఖ్యాకాండం 14వ అధ్యాయము 22, 23 వచనాలు మనకు ముఖ్య వచనాలుగా ఈ యొక్క పుస్తకాన్ని కనబడతాయి. నేను ఐగుప్తులోను అరణ్యంలోను చేసిన సూచక క్రియలను, నా మహిమను చూచిన ఈ మనుషులందరూ ఈ 10 మార్లు నా మాట వెనుక నన్ను పరిశోధించిరి కాగా వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేను ఇచ్చిన దేశమును వారు చూడరు, నన్ను అలక్ష్యము చేసిన వారిలో ఎవరినో దానిని చూడరు. సో ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసినట్లయితే మనం ఆల్రెడీ చూసుకున్నాం. దీనిలో యుద్ధాలు, బోర్లు, సైనికులు, శత్రువులు ఇవన్నీ కూడా మనకు కనబడతాయని మనం చూసుకున్నాం. సో ఈ యొక్క అధ్యాయాన్ని ఈ యొక్క గ్రంథాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే ఈ గ్రంథంలో ఇజ్రాయేలు ప్రజలను ఒక జాతిగా సంఘటితపరిచి ఇజ్రాయేలు ప్రజలను కనాను దేశానికి తీసుకువెళ్ళడానికి దేవుడు అరణ్యంలో తీసుకెళ్తున్నటువంటి అరణ్య యాత్ర. ఈ యొక్క అరణ్య యాత్రలో ఇజ్రాయేలు ప్రజలను దేవుడు యుద్ధానికి సన్నద్ధం చేస్తా ఉన్నాడు. ఐగుప్తులో ఉన్నప్పుడు దేవుడే ఇజ్రాయేలు పక్షంగా యుద్ధము చేసి, మోసే పక్షంగా యుద్ధము చేసి ఫరోను ఓడించి, ఐగుప్తు దేవతలను ఓడించి 10 తెగుళ్లను తీసుకొచ్చి కఠినైనటువంటి ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో బారి నుండి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి నెర సముద్రం గుండా దాటించి మారా అనేటువంటి చేదైన నీరును మధురంగా మార్చి బండ నుండి మధురమైన జలంని అమాలేకీయుల మీద జయాన్నిచ్చి
సీనాయి పర్వతం దగ్గర తీసుకొచ్చి సీనాయి పర్వతంలో ఇజ్రాయేల్ ప్రజలకు ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించాడు. ప్రత్యక్ష గుడారం నమూనాని ఇచ్చాడు. మోరల్ లాస్ను, సివిల్ లాస్ను వారికి ఇచ్చాడు. నైతిక సూత్రాలు నేర్పించాడు. దేశముగా, సమాజంగా వారు ఎలాగ ఉండాలో నేర్పించాడు. వాటన్నిటిని కూడా ఇజ్రాయేల్ ప్రజలకు తెలియచేసి, మీరు ఈ విధముగా జీవించండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, పరిశుద్ధంగా జీవించండి అని లేవి కాండంలో మనం చూసుకున్నాం. లేవి కాండాన్ని ఒక పరిశుద్ధ గ్రంథంగా, పవిత్ర గ్రంథంగా మనం చూసుకున్నాం. అనేక మార్లు నేను పరిశుద్ధుడు కనుక మీరు పరిశుద్ధులైనది అని రాయబడినట్లుగా మనం చూసుకుంటాం. సో ఇజ్రాయెల్ ప్రజలను ఒక జాతిగా సంఘటితపరిచి దేవుడు వారికి సెలవిచ్చారు. అయితే ఈ యొక్క అరణ్య యాత్రలో 38.5 సంవత్సరముల యాత్రలో ఇజ్రాయెల్ ప్రజలు దేవుణ్ణి 10 మార్లు శోధించారు. ఈ 40 సంవత్సరాల యాత్రలో దేవుడిని ఇజ్రాయెల్ ప్రజలు 10 మార్లు శోధించి ఆయన విసిగించి దేవుణ్ణి దుఃఖపరిచారు. సో దుఃఖపరిచి వారు కానానులోని ప్రవేశించడానికి సిద్ధంగా లేరు. ఈ యొక్క గ్రంథంలో మనం చూసినట్లయితే 2 తరాల క్రైస్తవులు మనకు కనబడతారు, విశ్వాసులు మనకు కనబడతారు. మొదటి తరం విశ్వాసులు, 2వ తరం విశ్వాసులు. మొదటి తరం విశ్వాసులు అనగా ఫస్ట్ జనరేషన్ బిలీవర్స్ మీన్స్ దోస్ హూ హ్యావ్ come out of Egypt, those who came out of Egypt, and they all did not believe the promises of God. They did not believe the covenants of God. They did not believe the Canaan, and also they did not believe in the power of God. అందుకని వారు ఆ దేవుణ్ణి శోధించారు. సో వారు ఆ అరణ్య యాత్రలో, ఆ 40 సంవత్సరముల యాత్రలో అరణ్యంలో వారు చనిపోయారు. దేవుడు వారి కుమారులను, వారి వారసులను, 2nd జనరేషన్ విశ్వాసులను దేవుడు సిద్ధపరిచాడు, ట్రైన్ చేశాడు. వారికి మరలా ధర్మశాస్త్రాన్ని బోధించాడు, వారికి మరలా నైతిక సూత్రాలను బోధించాడు, వారికి మరలా సమాజముగా, ఒక దేశముగా వారు ఎలాగ నడుచుకోవాలో, ఎలాగ మెలగాలో నేర్పించాడు. ప్రత్యక్ష గుడారంలో వారు ఎలాగూ మెలగాలో నేర్పించాడు. వారు ఎలాగ పరిశుద్ధంగా ఉండాలో అన్ని క్షుణ్ణంగా నేర్పించాడు. చూడండి, దేవుడు నిర్గమకాండంలోను, లేవి కాండంలోను ఇజ్రాయేల్ ప్రజలకు అనేకమైనటువంటి, అద్భుతమైనటువంటి, అమూల్యమైనటువంటి సందేశాలను ఇచ్చాడు. రెండు సందేశాలను ఇచ్చాడు. ఒకటి, వారు జాతిగా ఎలాగ ఉండాలి, వారికి ఒక ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, నైతిక సూత్రాన్ని ఇచ్చాడు. రెండవది, వారికి ఒక ప్రత్యక్ష గుడారం నమూనానిచ్చి, ఆ ప్రత్యక్ష గుడారం నన్ను ఆరాధించండి, పరిశుద్ధంగా ఉండండి అని వారికి తెలియజేశాను. మీరు గమనించినట్లయితే ఇవే విషయాలను దేవుడు ద్వితీయోపదేశ కాండంలో మరలా చెప్తాడు. 10 ఆజ్ఞలు అక్కడ మరలా చెప్తాడు, నైతిక సూత్రాలను చెప్తాడు, ధర్మశాస్త్రాన్ని చెప్తాడు, ప్రత్యక్ష గుడార నమూనాన్ని చెప్తాడు. ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధంగా వారు ఆరాధించవలసిన క్రమాన్ని చెప్తాడు. తర్వాత కనానులోనికి ప్రవేశించిన తర్వాత వారు ఎలాగ ఉండాలి అవి కూడా చెప్తాడు. ఇవన్నీ ఆల్రెడీ నిర్గమకాండము, లేవి కాండంలో దేవుడు చెప్పాడు. అవే విషయాలు ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్తాడు. ఎందుకనంటే నిర్గమకాండము, లేవి కాండంలో ఫస్ట్ జనరేషన్ బిలీవర్స్కి చెప్పినప్పుడు వారు అవిశ్వాసమును బట్టి వారు అరణ్యంలో నశించిపోయారు. అందుకని దేవుడు ద్వితీయోపదేశ కాండంలో 2nd జనరేషన్ బిలీవర్స్కు అయ్యే విషయాలు మరలా క్షుణ్ణంగా సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 10వ అధ్యాయము 6వ వచనం నుంచి
6 వచనం, 5వ వచనం. అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయిరు గనుక అరణ్యములో సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. సో ఇది మొదటి జనరేషన్ విశ్వాసులను గురించి దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సో వీరికి నిర్గమకాండము మరియు లేవి కాండంలో సూచన దేవుడు చేశాడు. అయితే వారి అవిధేయతను బట్టి వారు నశించిరి అని ఇక్కడ రాయబడి ఉన్నది. చూడండి, అదే అధ్యాయంలో 7, 8, 9 వచనాలు. 7, 8, 9, 10. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 7, 8, 9, 10 వచనాలు. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహ ఆరాధకులై ఉండకుడి, మరియు వారి వలె మనము విభిచరింపక ఉందుము. వారిలో కొందరు విభిచరించినందున ఒకే దినమునే 23,000 మంది కూలిరి. మనము ప్రభువును శోధింపక ఉందుము. వారిలో కొందరు శోధించి సర్పము వలన నశించిరి. మీరు సనుగుకుడి. వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతముందున్న మనకు బుద్ధి కలుగుటకే రాయబడింది. 12 కూడా చదువు. తాను నిలుచుచున్నానని తలంచుకున్నవాడు పడకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నవాళ్ళను. ఇక్కడ చాలా స్పష్టంగా దేవుడు సెలవిస్తా ఉన్నాడు, వారందరూ కూడా నశించిరి. ఎందుకంటే వారు అవిశ్వాసమును బట్టి వారు వ్యభిచరించారు, విగ్రహారాధన చేశారు, శోధించారు, సనుక్కున్నారు, గొనుక్కున్నారు. వీటన్నిటిని బట్టి దేవుడు వారిని శిక్షించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా స్పష్టముగా సెలవిస్తా ఉన్నాడు. మనం మొన్నటి దేవుని కూడా మనం చూసుకున్నాం. దేవుడు ప్రేమమయుడు, కరుణామయుడు, నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. ఆయన పాపమును ప్రేమించడు, కానీ పాపిని ప్రేమిస్తాడు. వారు ఎన్ని మార్లు తిరుగుబాటు చేసినా, ఎన్ని మార్లు సనుక్కున్నా, ఎన్ని మార్లు వారు అవిశ్వాసాన్ని కనబరిచినా దేవుడు వారిని క్షమిస్తానే వచ్చాడు. అయితే ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం, దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే వారు అవిధేయత వలన, సనుగుకోవటం వల్ల, గొనుక్కోవటం వల్ల దేవుని యొక్క సామర్థ్యమును వారు పరీక్షించారు. దేవుని యొక్క ఆ యొక్క అధికారాన్ని వారు శంకించారు. అంటే దేవుడు చేయగలడా, దేవుడు అది చేయగలడా, ఇది చేయగలడా, చేయలేడేమో, మమ్మల్ని కానానికి తీసుకెళ్ళలేడేమో, మాకు మాంసాహారం నువ్వు అనుగ్రహించలేడేమో, ఈ అడవిలో మాకు నీళ్లను ఇవ్వలేడేమో, ఈ అడవిలో మాకు మాంసాహారం ఇవ్వలేడేమో అని సందేహించి వారు శోధించారు. ఎవరిని శోధించారు? ఏ విషయంలో శోధించారంటే దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని అధికారాన్ని వాళ్ళు ఏం చేశారు? ప్రశ్నించారు, అంటే శోధించారు. సో దాన్ని బట్టి దేవుడు బహుగా చింతించాడు, బహుగా రౌద్రుడయ్యాడు, కోపపడ్డాడు. సో ప్రియమైనటువంటి దేవుని మన జీవితంలో మన యొక్క దేవుణ్ణి మనము శోధించకూడదు, మన దేవుణ్ణి మనం సందేహించకూడదు. మన దేవుని వల్ల మనం బలమైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలను, ఆయన యొక్క వాగ్దానాలను, ఆయన మనకిచ్చినటువంటి నిబంధనలను, వాటన్నిటిని బట్టి కూడా మనం ఏం చేయాలంటే మనం విశ్వాసంతో వాటిని నమ్మాలి. అవిశ్వాసం మనం కనబరచకూడదు, దేవుని శోధించకూడదు. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క అధికారాన్ని, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని ఎప్పుడు కూడా మనము ప్రశ్నించకూడదు, సందేహించకూడదు, మరియు అదేవిధంగా శోధించకూడదు. ఆయన సర్వశక్తిమంతుడు, సమస్తము చేయగలిగిన సమర్థుడు అని మనము నమ్మాలి. సో ఈ యొక్క
సంఖ్యాకాండము రాసినటువంటి ఉద్దేశాన్ని కనుక మనం చూసినట్లయితే, ఇజ్రాయేలు ప్రజలకు బుద్ధి కలుగుటకై, ఇజ్రాయేలు ప్రజలను సిద్ధపరచడానికై, ఆ యొక్క కనాను దేశంలో ఇజ్రాయేలు ప్రజలు ఎలాగూ మెలగాలి, ఎలాగూ నడుచుకోవాలి, వారికి ట్రైనింగ్ ఇవ్వడానికై దేవుడి యొక్క అరణ్య యాత్రలో సంఖ్యాకాండాన్ని రాశారు. సీనాయి పర్వతం నుండి వాగ్దానం చేయబడిన కానాను సరిహద్దు వరకు జరిగినటువంటి ప్రయాణమే దాదాపుగా 38 సంవత్సరములు యాత్ర. సో ఫస్ట్ జనరేషన్ బిలీవర్స్ అరణ్య యాత్రలో నశిస్తారు. వారి అవిశ్వాసం బట్టి, విగ్రహారాధన బట్టి, దేవుని శోధించిన దాన్ని బట్టి వారు దేవుని తీర్పులోనై మరణిస్తారు. తర్వాత రెండవ తరము విశ్వాసులను దేవుడు సిద్ధపరుస్తాడు, వారికి శిక్షణ ఇస్తాడు. ఈ 40 సంవత్సరాలు వారిని ట్రైన్ చేస్తాడు, యుద్ధంలో ట్రైన్ చేస్తాడు, విశ్వాసంలో ట్రైన్ చేస్తాడు. మరి ఈ యొక్క 40 సంవత్సరం యాత్రలో వారికి అనేకమైనటువంటి పాఠాలను నేర్పుతాడు, లైఫ్ లెసన్స్ నేర్పుతాడు, దేవుని మీద ఆధారపడే విధానాన్ని నేర్పుతాడు. వీటన్నిటిని కూడా నేర్పించిన తర్వాత అప్పుడు వారిని కనాన్లోనికి తీసుకువెళ్తాడు. దేవుడు వారిని కఠినంగా వారిని సిద్ధం చేశారు, ప్రిపేర్ చేశారు, కానానుకు వారిని ప్రిపేర్ చేశాడు. కఠినంగా వారికి ట్రైనింగ్ ఇచ్చి బలపరిచాడు. మరి వాగ్దానం చేసిన భూమిని జయించి వారసత్వంగా పొందేందుకు వారిని క్రమశిక్షణలో పెట్టాడు. దిస్ ఈజ్ వాట్ ఇంపార్టెంట్. క్రమశిక్షణలో దేవుడు వారిని పెట్టాడు. దాంతోపాటు వారికి ఓర్పును, నిరీక్షణను కూడా ఈ యొక్క 40 సంవత్సరంలో అరణ్య యాత్రలో నేర్పించారు. తర్వాత చెడు విషయాలపై ఆశ పెట్టుకోకుండా, వారు చెడు విషయాలపై వారి మనసు ఉంచకుండా దేవుడు వారికి సూచనలు చేశారు. కాబట్టి ఇవన్నీ కూడా మనకు దృష్టాంతాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు రాయబడినాయి? మనం 1 కొరింథీ 10వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. అవిశ్వాసము, తిరుగుబాటు స్వభావం, సన్నుగుడ్లు, గొనుగుడ్లు, ఫిర్యాదులు, ఇవన్నీ కూడా మన మేలు కొరకే రాయబడి ఉన్నాయి. వాటిని చూసి ఇజ్రాయేలు ప్రజలు వాటిని చేసి ఎలాగ నశించిపోయారో కనుక మనం కూడా అలాగ చేస్తే ఇజ్రాయేలు ప్రజల వలె, ఆ యొక్క ఫస్ట్ జనరేషన్ బిలీవర్స్ వలె మనం కూడా నశించిపోతాం, తీర్పులోనికి రాబడతాం. కాబట్టి మరి అలాగ ఉండకూడదు అని దేవుడు, మనము అలాగ జీవించకుండా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా జీవించాలని దేవుడు ఈ యొక్క విషయాలను మన కొరకై పొందుపరిచారు. సో దీనిలో ముఖ్యమైనటువంటి విషయాలు మనం చూసినట్లయితే, సెన్సస్ అంటే జనాభా లెక్కలు. సో జనాభా లెక్క మనం చూస్తా 1వ అధ్యాయము 26వ అధ్యాయంలో జనాభా లెక్కలను మనం చూస్తాం. జనాభా లెక్కలను మనం చూసిన ఆ తర్వాత రెండవది, ఇందులో ఇజ్రాయేలు ప్రజల యొక్క తిరుగుబాటుని గురించి కూడా ఇక్కడ స్పష్టంగా రాయబడి ఉందండి. సో ఏ విషయాల్లో తిరుగుబాటు చేశారనేవి మనం 1 by 1 క్లియర్గా స్పష్టంగా మనం నేర్చుకుంటాం. తర్వాత ఇజ్రాయేలు ప్రజల యొక్క యాత్ర, జర్నీ. సో వారు అనేక ప్రాంతాల గుండా వారు వెళ్తూ ఆ యొక్క కాదేష్ బర్నియా అనే ప్రాంతానికి వస్తారు. ఆ తర్వాత కానాను గురించి దేవుడు అద్భుతమైనటువంటి సూచనలను ఇజ్రాయేలు ప్రజలకు చేస్తారు. ఈ యొక్క మనకు ఈ 4 విషయాలు ముఖ్యంగా మనకు ఈ యొక్క గ్రంథంలో కనబడతాయి, సంఖ్యాకాండంలో కనబడతాయి. సో లెసన్స్ టు లెర్న్ ఫ్రమ్ దిస్ బుక్ ఆఫ్ లెవిటికస్ ఈస్ విశ్వాసపు నడక, ఫెయిత్ఫుల్ వాక్ విత్ ద లార్డ్. 2 వ్యక్తులు విశ్వాసపు నడక నడిచారు, జోషువా అండ్ కాలేబ్. మిగతా వారందరూ కూడా అవిశ్వాసపు నడక నడిచారు, అందుకని వారు నశించిపోయారు. మొదటి తరం విశ్వాసులలో 2 కానానులోని ప్రవేశించారు, వారు యోషువ, కాలేబ్. ఆ విషయాలు మనం వివరంగా చర్చించుకుంటాం. సో మనకు కూడా దేవుడు జ్ఞాపకం చేసేది ఏంటంటే, వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. These 2 people, Joshua and Caleb, they walked with God by faith. They never ever walked by their own sight. వారి యొక్క సుబుద్ధిని ఆధారం చేసుకొని,
వారి యొక్క సొంత ఆలోచన చొప్పున వారు నడవలేదు. వారు దేవుని చిత్త ప్రకారము దేవునికి సమర్పించుకొని దేవుని అడుగు జాడల్లో వారు నడుస్తూ వచ్చారు. అందుకని వారు కానానులోని ప్రవేశించారు. మన జీవితంలో కూడా మనము విశ్వాసపు నడకను మనం నడవాలి. అవిశ్వాసపు నడకను, అల్ప విశ్వాసపు నడకను, అరకొర నడకను, కొంచెం దూరం అవిశ్వాసంతో నడిచి ఆ తర్వాత మళ్ళీ అవిశ్వాసపు నడక మనం నడవడం, వెనుకకు తిరిగి చూడడం, కుడి అడుగులోకి తిరిగి చూడడం, మన మార్గం నుంచి మనం తప్పిపోవడం, విశ్వాసంలో కర్తయ్య దానికి కొనసాగించుబడైనటువంటి యేసు వైపు మనం చూడకుండా లోకం వైపు చూడడం, ఇవన్నీ కూడా మరి మనలను పరమ కానానులోనికి పోకుండా అడ్డుకుంటాయి. Therefore, my dear brothers and sisters, how is your walk today? Is it a faithful walk with the Lord? You are blessed. నువ్వు విశ్వాసపు నడక నడుస్తున్నావా? క్రీస్తుతో కూడా నడుస్తున్నావా? ధన్యుడు. You will be in the kingdom of heaven. మోషే వలె, యెహోషువ వలె, కాలేబు వలె మన యొక్క విశ్వాసపు నడక ఉండాలి. రెండవది, దేవుని మార్గమును తెలుసుకోవడం. Knowing the ways of the Lord. This is also very, very important. My dear brothers and sisters, దేవుడు మనకు ఆయన మార్గములను ఆయన క్షుణ్ణంగా స్పష్టంగా పవిత్ర గ్రంథంలో రాసి ఉంచాడు. సో ఆయన మార్గములు మనం తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకుంటాం? దైవ గ్రంథాన్ని మనం ధ్యానించాలి. దైవ గ్రంథాన్ని మనం ధ్యానించిన తర్వాత దైవ గ్రంథంలో మనకు దేవుని యొక్క మార్గములు మనకు కనబడతాయి. నీ వాక్యము నా త్రోవకు వెలుగు, నీ వాక్యము నా పాదములకు దీపము. సో దేవుని యొక్క వాక్యమే మనకు మార్గము, మనకు వెలుగు. మనం ఏ మార్గంలో వెళ్ళాలో అన్ని స్పష్టంగా దేవుడు మనకు బయలుపరుస్తాడు. అందుకని కీర్తనకారుడు అంటాడు, లార్డ్ షో మీ దైన్ వేస్, టీచ్ మీ దైన్ పాత్స్ సో దట్ ఐ మే వాక్ ఇన్ దెమ్. దేవా నీ మార్గములు నాకు చూపించుము, నీ త్రోవలను నాకు చూపించుము, నాకు నేర్పించుము, నేను వాటిలో నడుచున్నట్లుగా ఉంటాను. అందుకని మనం ఒక పాట కూడా పాడుకుంటాం. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడాలకించు. అందులో ఒక చరణం ఉంటుంది. ఆ చరణంలో ఏమంటుందంటే, ప్రభువా నీ త్రోవలను నాకు నేర్పించు, దానిలో నేను నడుచున్నట్లుగా అంటే. సో we should know the way of the Lord so that we may walk in them. So how do we know? By reading the word of God, by seeking the Lord in prayer. దేవుడు మనకు బయలుపరుస్తాడు. సో మూడవదిగా నాయకులు నేర్చుకోవలసినటువంటి పాఠములు, లెసన్స్ ఫర్ ది లీడర్స్. సో నడిపించేటువంటి నాయకులు, ఇక్కడ ఇద్దరు నాయకులు మనకు కనబడతారు. నెంబర్ 1 మోసెస్, నెంబర్ 2 జోషువా. సో నాయకత్వం మార్పు అనేటువంటిది ఇక్కడ మనకు కనబడుతుంది. సో నాయకులు నేర్చుకోవాల్సినటువంటి పాఠములు కూడా ఈ గ్రంథంలో మనకు కనబడతాయి. సో one lesson that we learn from Moses, from the Exodus as well as from the book of నిర్గమకాండంలోను మరియు లేవి కాండంలో, లెవిటికస్, ఈ 2 గ్రంథాల్లో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మోషే దేవుని ఎదుట సాష్టాంగపడేటువంటి వాడు. ఎనీ ప్రాబ్లం కమ్స్, ఇమ్మీడియట్లీ he rushes to God, he runs to the tabernacle and he prostrates before God. ఆ యొక్క పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి, దేవా నా ప్రభువా ఇదిగో ఈ సమస్య వచ్చింది, దీనికి మార్గం చూపించు, పరిష్కారం చూపించు అని సాష్టాంగపడి ఏడ్చేవాడు, దేవుని దగ్గర మొరపెట్టేవాడు. This is the only thing that believers and the God servants should do. Lord, show us the right way. ప్రభువా మాకు
చూపించు, మాకు నేర్పించి, సమస్య వచ్చింది దీని మీద దయచేయి అని అలా మొరపెట్టినప్పుడు దేవుడు మనకు పరిష్కారాన్ని ఇస్తాడు. చూడండి, ఇక్కడ టైం స్కేల్ మనం చూసినట్లయితే యోసేపు ఐగుప్తులో మరణించినది 1805 BC. Then afterwards Israelites were in bondage in Egypt. సో 1446లో వారు మరి ఐగుప్తు నుండి నిర్గమించారు. ఆ తర్వాత 1445లో సినాయి పర్వతం దగ్గరికి వచ్చారు. 10 ఆజ్ఞలు వారికి ఇవ్వబడినాయి. ఆ తర్వాత 1444 BCలో ఫస్ట్ సెన్సస్ వాస్ టేకెన్. దెన్ 1443లో వారు కొంతమంది గూఢాచారులను మోషే పంపిస్తాడు. తర్వాత అరణ్య సంచారం వారు యాత్ర చేస్తారు. సో 1407లో సెకండ్ సెన్సస్ జరుగుతుంది. తర్వాత బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఒక ఫాల్స్ ప్రాఫెసీని చేస్తాడు. 1406లో యెహోషువ నాయకుడిగా నియమించబడతాడు. ఆ తర్వాత కనాన్లోనికి వారు ప్రవేశిస్తారు. 1375లో జడ్జెస్ యొక్క కాలం వస్తుంది, న్యాయాధిపతుల కాలం ప్రారంభమవుతుంది. అదే 1050 BCలో మరి న్యాయాధిపతుల కాలం పోయి రాజుల కాలం వస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు మాకు రాజు కావాలని కోరుకుంటారు. అప్పుడు సంయుక్త ఇజ్రాయెల్ రాజ్యానికి సౌలును దేవుడు మొట్టమొదటి రాజుగా నియమిస్తాడు. సో దీస్ ఆర్ ది టైం, దిస్ ఇస్ ద టైం స్కేల్ అండ్ ద క్రొనాలజీ ఆఫ్ ఈవెంట్స్. సో దీన్ని మనం ఆల్రెడీ నేను ముందు క్లాస్లో చూసుకున్నాం. సో ఇజ్రాయెల్ ప్రజలు సీనాయి పర్వతం నుంచి కాదేష్ బర్నియా వరకు వారు చేసినటువంటి యాత్ర 340 కిలోమీటర్లు. వాస్తవానికి ఇది దాదాపుగా ఒక 11 రోజుల ప్రయాణం. ఈ యొక్క 11 రోజుల ప్రయాణాన్ని దేవుడు ఎన్ని సంవత్సరాలు నడిపించాడు వారిని? దాదాపుగా 38 సంవత్సరాలు, 38.5 సంవత్సరాలు. సో this shows that God wanted to teach Israelites a lesson. సో ఈ యొక్క 38.5 సంవత్సరాల్లో వారు ఇజ్రాయెల్ ప్రజలు ఓడిపోయినట్లుగా మనం చూస్తాం. విశ్వాసంలో ఓడిపోయారు, విధేయతలో ఓడిపోయారు, దేవుని ప్రేమించటంలో ఓడిపోయారు, దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడంలో ఓడిపోయారు, పవిత్రతను కాపాడుకోవటంలో ఓడిపోయారు. అందుకని మొదటి తరం విశ్వాసులందరూ నశించిపోయారు. సో ఇట్ ఈస్ లైక్ ఎ పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్, యాత్రికుని ప్రయాణం వంటిది. ఎందుకు యాత్రికుని ప్రయాణం అని అంటే, జాన్ బనియన్ అనేటువంటి ఒక భక్తుడు యాత్రికుని ప్రయాణం, పిల్గ్రిమ్స్ ప్రోగ్రెస్ అనే ఒక బుక్ రాశారు. అద్భుతమైనటువంటి బుక్. దాని మీద ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా తయారు చేశారు. సో ఇట్ ఈస్ విత్ మీ, ఐ విల్ షేర్ విత్ యూ. సో యూ ఆల్ గో త్రూ ఇట్, యూ ఆల్ వాచ్ ఇట్. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ బుక్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే వారు ఇక్కడ సెన్సెస్ తీయబడ్డారు. సెన్సెస్ అక్కడ లెక్కలు తీయబడినాయి. 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యుద్ధము చేసేటువంటి వారిను 20 సంవత్సరాలు పైబడిన వారిని లెక్కేయమన్నారు. 6,03,550 మంది వచ్చారు. ఆ తర్వాత 21వ అధ్యాయంలో మరలా వారు లెక్కలు చూశారు. 6,01,730 మంది వచ్చారు. సో ఇక్కడ దాదాపుగా గమనించినట్లయితే 1,820 పీపుల్ పెరిష్డ్. యుద్ధం చేసే వారిలో నుంచి వారి అవిశ్వాసాన్ని బట్టి అంతమంది చనిపోయారు. సో ఇఫ్ యు సీ ది నంబర్స్, we can divide it into 3 parts. One is the camp at Sinai. సినాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి ఇజ్రాయేలు సమాజము. అది మనకు 1వ అధ్యాయం నుండి 10వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. తర్వాత మరి ఇజ్రాయేలు ప్రజలు సినాయి పర్వతం నుండి మోవాబు అరణ్యము గుండా వెళ్ళేటువంటి యాత్ర. సో ద మార్చ్ టు మోవాబ్,
అది 10వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు ఈ విషయాలు మనకు కనబడతాయి. సో 3వది ద క్యాంప్ ఆన్ ది ప్లెయిన్స్ ఆఫ్ మోవాబ్. మోయాబు మైదానంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నప్పుడు జరిగినటువంటి సంఘటనలు. ఇది 22వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు మనకు ఈ విషయాలు కనబడతాయి. సో మనము ఈ యొక్క మొదటి అధ్యాయాన్ని కనుక మనం గమనించినట్లయితే చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము. ఈ యొక్క సంఖ్యాకాండం 1వ అధ్యాయం మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా మనకు ఆ యొక్క గోత్రముల యొక్క ముఖ్యులు 12 మంది గోత్రాలకు 12 మంది నాయకులు మనకు కనబడతారు. ఆ తర్వాత వారి యొక్క వంశావళి మనకు కనబడుతుంది. ఆ తర్వాత మరి ఆ యొక్క సెన్సెస్ మనకు కనబడతాయి. అంటే ఇజ్రాయేల్ ప్రజలు మరి ఎంతమంది ఉన్నారు, సైన్యం యుద్ధం చేసేటువంటి వారు ఎంతమంది ఉన్నారు అనేటువంటిది, సైన్యంగా వారు యుద్ధం చేయడానికి సిద్ధపడేటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని మనకు ఇక్కడ కనబడుతుంది. చూడండి, సంఖ్యాకాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు. వారు ఐగుప్తు దేశం నుండి బయలు వెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సినాయి అరణ్యమందరి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లనెను, ఇజ్రాయేలీయుల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి పెద్దల చొప్పున మగవారినందరిని లెక్కించి సర్వ సమాజ సంఖ్యను రాయించుము. 3వ వచనం, ఇజ్రాయేలులో సైన్యంగా వెళ్ళు వారిని, అనగా 20 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. సో 20 సంవత్సరములు పైబడినటువంటి వారిని లెక్కించాలి, ఎందుకంటే వారు యుద్ధమును చేసేటువంటి వారు. సో ఒక్కొక్క గోత్రంలో వారు యుద్ధం చేసేటువంటి వారు లెక్కించారు. తర్వాత దేవుడు ఏమన్నాడంటే, ప్రతి గోత్రములో ఒకడు, అనగా తన పితరుల కుటుంబంలో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. సో ప్రతి గోత్రంలో కూడా ఒక ముఖ్యుడిని మీరు ఎన్నుకోనాలి, అతను మీతో కూడా ఉండవలెను అని మోషే అహరోనుకి దేవుడు సెలవిచ్చున్నాడు. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క 12 గోత్రములకు ఒక్కొక్క వ్యక్తిని మరి ఒక ముఖ్యుడిగా, ఒక చీఫ్గా నియమించి ఉన్నారు. వారి పేర్లు అక్కడ రాయబడి ఉన్నాయి. సో మనం అవన్నీ మనం చదువుకోము. సో ఆ తర్వాత వారి వంశావళులు కూడా లెక్కించబడినాయి. ఒక్కొక్క గోత్రములో మరి ఎంతమంది ఉన్నారు అనేటువంటి, ముఖ్యులు ఎంతమంది ఉన్నారు అనేటువంటి కూడా లెక్కించబడినాయి. ఒక్కొక్క గోత్రంలో ఎంతమంది ఉన్నారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే దాదాపుగా ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు బయలుదేరినటువంటి ఆ ప్రజలు ఎంతమంది ఉన్నారు, దాదాపుగా 24 లక్షల నుంచి 30 లక్షలు అని చెప్తారు. ఒక స్థిరమైన నంబర్ లేదు, ఒక ఎగ్జాక్ట్ ఫిగర్ ఉండదు. ఎందుకంటే మిశ్రిత జనాంగం అక్కడి నుంచి బయలుదేరుతారు. ఆ తర్వాత అక్కడ సెన్సెస్ అనేవి తీసుకొని వాళ్ళలేదు, ఎందుకంటే వారు ఐగుప్తు దేశంలో ఉన్నారు. సో ఇశ్రాయేలు ప్రజలు అరణ్య యాత్రలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా వారు జనాభా లెక్కలు తీశారు. సో 24 లక్షల నుంచి 30 లక్షల మంది వరకు అక్కడి నుంచి బయలుదేరి వచ్చారని చెప్తారు. అయితే వీరందరూ కూడా ఎవరు, మిశ్రిత జనాంగం కూడా ఉన్నారు ఇందులో. మిశ్రిత జనాంగం అంటే అన్ని జనులు, ఇజ్రాయేలీలు మాత్రమే కాక ఐగుప్తులో నుండి వచ్చినటువంటి వారు కూడా ఉన్నారు. దేవుని యొక్క అద్భుత కార్యములను చూసి, దేవుని మహత్ కార్యములను చూసి ఈయన నిజమైన దేవుడు అని విశ్వసించి ఇజ్రాయేలీలతో పాటు ఐగుప్తు నుంచి కూడా చాలా మంది వచ్చారు. సో వారందరూ కలుపుకుంటే 24 లక్షల మంది. అయితే మరి ఒక్కొక్క గోత్రం మనం చూసినట్లయితే వారు ఎంతమందో ఇక్కడ రాయబడి ఉన్నది. సో రూబేను గోత్రం నుంచి మనం చూసినట్లయితే 20వ వచనం చివరి భాగంలో మనం చూసినట్లయితే రూబేను గోత్రంలో లెక్కింపబడిన వారు 46,500 మంది అయ్యేది.
సో సిమ్యోని గోత్రంలో మనం చూసినట్లయితే 59,300 మంది. సో గాదు గోత్రంలో 45,650 మంది. అలాగే యూదా గోత్రంలో 74,600 మంది. ఇస్సాకారు గోత్రంలో 54,400 మంది. జబులూను గోత్రంలో 57,400 మంది. యోసేపు పుత్రుడు వంశావళి. ఎఫ్రాయిం మరియు యోసేపు గోత్రంలో లెక్కింపబడిన వారు 40,500 మంది. మనష్షే గోత్రంలో లెక్కింపబడిన వారు 32,200 మంది. బెన్యామీను గోత్రంలో లెక్కింపబడినటువంటి వారు 35,400 మంది. 35,400 మంది. ఆ విధంగా దాను గోత్రం 62,700 మంది. ఆషేరు గోత్రం 40,500 మంది. నఫ్తాలి గోత్రంలో 53,400 మంది. సో వీరు లెక్కింపబడిన వారు. ఈ విధముగా వారిని లెక్కించి వారిని గ్రంథస్థం చేశారు. సో వారు గ్రంథస్థం చేసినప్పుడు లెక్కింపబడి 6,03,550 మంది అయ్యి. సో ఈ విధముగా వారి యొక్క లెక్కలు అక్కడ చేయబడినాయి. చూడండి 47వ వచనం నుంచి మనం చూసినట్లయితే, లేవీయులు తమ పితరుల గోత్రం చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. అనగా యెహోవా మోషేతో ఇలాగ సెలవిచ్చుండెను, నీవు లేవీ గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారం మీదను దాని ఉపకరణములన్నిటి మీదను దానిలో చేరిన వాటన్నిటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నిటినీ మోయవలెను. వారు మందిరము సేవ చేయొచ్చు దాని చుట్టూ దిగవలసిన వారై ఉన్నారు. మందిరము సాగబోనప్పుడు లేవీయులే దాన్ని విప్పవలెను. మందిరము దిగినప్పుడు లేవీయులే దాన్ని వేయవలెను. అన్యుడు సమీపించిన నెలవాడు మరణశిక్ష నందును. ఇశ్రాయేలీయులు తమ తమ సేనల చొప్పున ప్రతి వాడును తన తన పాలెంలో తన తన ధ్వజం వద్ద దిగవలెను. ఇశ్రాయేలీయులు సమాజం మీద కోపం రాకున్నట్లు లేవీయులు సాక్ష్య గుడారం చుట్టూ దిగవలెను. వారు సాక్ష్య గుడారము కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని తప్పకుండా ఇశ్రాయేలీయులు చేసిరి. సో మనం గమనించినట్లయితే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏం చెప్పాడంటే, మోషే అందరిని లెక్కించు, లేవీయులను మాత్రం లెక్కించొద్దు. వారు నాకు ప్రతిష్ఠించబడినటువంటి వారు. వారు నా పరిశుద్ధ మందిరపు పరిచర్య వారికి అప్పగించిన వారు దాన్ని చేయాలి. సాక్ష్యపు గుడారము ఎక్కడి నుంచి అయితే తీసుకువెళ్ళాలో వారు వాటిని అన్నిటిని ఒప్పదీసి వారు వాటిని మోసుకొని వెళ్ళాలి. మరి ఒక ప్లేస్కి వెళ్ళిన తర్వాత అక్కడ మరలా సాక్ష్య గుడారాన్ని నిర్మించాలంటే లేవీలే నిర్మించాలి, అన్యుడు రాకూడదు. అన్యుడు దాన్ని ముట్టిని ఎడల వాడు చనిపోను, మరణశిక్ష నందును అని సెలవిస్తా ఉన్నారు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చాలా స్పష్టముగా ఎవరు ఏం చేయాలి, ఎవరు బాధ్యతలు ఏంటి అని దేవుడు ఆల్రెడీ డిసైడ్ చేసి ఉన్నారు. కాబట్టి దేవుడు ఎవరికైతే ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను వారు చక్కగా నిర్వర్తించాలి. వారి బాధ్యతను విడిచి మరొకరి పనిలో మనము ఎంటర్ అవ్వకూడదు. మన కానిది మనము చేయకూడదు. అది అంటున్నాడు, అన్యుడు దాన్ని ఆ యొక్క సాక్ష్యపు గుడారమును ముట్టిన ఎడల వాడు మరణశిక్ష నందును అని అంటున్నాడు. సమీపించిన ఎడల మరణశిక్ష నందును అని అంటున్నారు. సో that's what we need to do, my dear brothers and sisters. We should know what are our gifts. మనకు దేవుడు అప్పగించినటువంటి మనకు అనుగ్రహించినటువంటి గిఫ్ట్స్ ఏంటి, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతలు ఏంటి మనం ఎరగాలి. అది మనం ఎరిగిన తర్వాత వాటిని మనము చేయాలి. మనకు అప్పగింపబడినటువంటి బాధ్యతలు మనము చేయకూడదు, వాటిని గురించి మనము ఆలోచించకూడదు, చింతించకూడదు. కాబట్టి ఏమైనటువంటి దేవుని వెళ్ళారు, దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తా ఉన్నాడు. మరి మనము మన జీవితంలో దేవుడు మనకేం చేయమని చెప్పాడో అదే మనం చేయాలి. సో దీనిలో మనం చూసినట్లయితే ఆరాధన జీవితము మరియు యుద్ధమునకు సన్నద్ధం అవటం, ఈ రెండు క్రమాలు మనకు కనబడతాయి. సో మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మరి మనం ఒక ఆరాధన క్రమాన్ని మనం
నేర్చుకొని మరి ఆరాధన క్రమాన్ని మనం పాటించాలి. రెండవది, యుద్ధానికి మనం సన్నద్ధం అవ్వాలి. పైన క్లాస్లో మనం చూసుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 10వ వచనం నుంచి. సో సర్వాంగ కవచం ధరించుకోవాలని, ఆత్మీయ యుద్ధానికి మనం సిద్ధపడాలని. మన యుద్ధం చేసేది మరి ఎవరితోటి? సాతానుతోటి, సాతాను యొక్క సైన్యంతోటి, అంధకార సమూహంతో కనుక మనము సర్వాంగ కవచాన్ని ధరించుకున్నాలి. వాక్యం అనే ఖడ్గాన్ని మనం తీసుకుని, విశ్వాసం అనే డాలులు మనం తీసుకున్నాం, రక్షణ అనే శిరస్త్రానం, సువార్త అనే పాదరక్షకులను, మైమరపని దట్టిని మనం పట్టుకొని మరి యుద్ధానికి సన్నద్ధం అవ్వాలి. దేవుడు మనకు బలమును శక్తిని అనుగ్రహిస్తాడు. దేవుడు మనకు సామర్థ్యం ఇస్తాడు, కృపనిస్తాడు. ఆ యుద్ధాన్ని మనము జయిస్తాం. So I think this is in brief about the introduction and the outline of numbers. సో సంఖ్యాకాండం యొక్క పరిచయము మరియు దాని యొక్క అవుట్లైన్ అనేటువంటిది మనము చూసుకున్నాం. సో గాడ్ విల్లింగ్ we will see subsequently the census and other aspects of the first part, the camp at Sinai అనేటువంటి దాన్ని మనం వచ్చే వారం నేర్చుకుందాం. సో ఇక నంబర్స్, సంఖ్యాకాండము అని ఎందుకు దీనికి ఇవ్వబడిందంటే, 2 సార్లు ఇజ్రాయేల్ ప్రజలు సంఖ్య లెక్కింపబడుతుంది. మొదటి అధ్యాయంలోను 26వ అధ్యాయంలో. కనుక ఈ యొక్క గ్రంథానికి సంఖ్యాకాండం అని పేరు ఇవ్వబడింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగైతే అరణ్య యాత్రలో మరి మొదటి జనరేషన్ విశ్వాసులు, రెండవ జనరేషన్ విశ్వాసులు, సెకండ్ జనరేషన్ బిలీవర్స్. So we should never ever be like the first generation Israelites. Even the second generation Israelites, they were good in the beginning, but once they reached Canaan, they made so many mistakes. They fell into sin and they have committed so many iniquities. So ప్రియమైనటువంటి దేవుడు, కాబట్టి మనము దేవుడు ఇవన్నీ కూడా మనకు బుద్ధి కలగటానికై, మనం జాగ్రత్తగా ఉండడానికై, అక్కడ ఒక మాట మనం చూసుకున్నాం కదా, నేను 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకున్నాం. అదొక మాట చదువుకొని మనం ముగించుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 10వ అధ్యాయంలో 12వ వచనం, తాను నిలుచుచున్నానని తలంచుకున్న వాడు పడుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునేవాడు. For this purpose these numbers was written for our sake. తాను నిలుచుచున్నాడని తలుచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇది నట్నో ఎప్పుడు సాతాను ఏ విధంగా మరి మనం పడగొట్టాలని చూస్తుంది, ఎప్పుడు మనం ఏం దాడి చేస్తుందో తెలియదు. సో మనం సర్వాంగ కవచాన్ని ధరించుకొని మనం మన విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అంతం వరకు నమ్మకమైన బల మంచి దాసులుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవుడి మాట దీవించిన ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ స్వామి శేఖర్ టు ప్రే అండ్ క్లోజ్.